హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. నేను ఈరోజు మినపప్పు ఒక గ్లాసు వేసుకున్నానండి, చిన్న కాఫీ గ్లాస్ తోటి. అదే గ్లాస్తో గ్లాసు శనగలు నానబెట్టుకున్నాను, వేరువేరుగా నానబెట్టుకున్నానండి. మిక్సీలో ఈ మినపప్పు శుభ్రంగా కడిగేసి శనగలని ఒకసారి మనం ఇడ్లీ రుబ్బులాగా మిక్సీ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని మనం చూసారా, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా వచ్చేలా, అంటే స్మూత్గా రావాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి స్మూత్నెస్ వస్తుంది. హెల్త్కి కూడా మంచిది కదండి మన శనగలు అయితే. అలాగే ఇంకా మిక్సీలో మనం ఇలా మీ దగ్గర ఉంటే మీరు వాడుకోవచ్చు. రైస్ అండి, ఇది రైస్ సూజీ. నేనైతే బియ్యం ఇలా గ్రైండ్ చేసుకున్నాను. అదే ఒక గ్లాసు మొత్తం మినపప్పుని శనగలు అయితే ఇది 2 గ్లాసులున్నర. ఇది 2 గ్లాసులండి. అదే రైస్ సూజీ వేసుకొని ఇలాగ మీరు ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పెట్టుకొని, అంటే నేను చెప్పే విధానం మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు నాకు, కానీ నాకు చెప్పడం రాదండి. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. నేను ఎక్కువ ఎవరితోటి కూడా మాట్లాడను, అందువల్ల నాకు ఇలా ఏదో యూట్యూబ్ వల్ల నేను ఇందులో మాట్లాడగలుగుతున్నాను కొద్దిగా ఎంతో కొంత. కాబట్టి ఇలాగే మనం ఇలా కలుపుకోవాలండి. ఇలా చూసారా, స్పూన్తో తీస్తే ఎలాగ వస్తుందో బ్యాటర్, అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు, పావుగంట నాననివ్వండి. నానాక అందులో టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కారం, ఉప్పు కలిపి పక్కన ఉంచుకోండి. ఇది మనం రొట్టె వేసాక పెనం కాలేక అందులో నూనె వేసుకొని మినప రొట్టె ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని ఏదైనా కారం, ఉప్పు, మీకు కావాలంటే అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కలు వేసుకోండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేయలేదు, కొత్తిమీర కొద్దిగా వేసానండి. అది మీ ఆప్షను, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న ముక్కల్లా కోసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీని మీద కారం చల్లుకోండి. ఇలాగా టేస్ట్ చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. పిల్లలు శనగలు అయితే తినరు కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్లో పెట్టండి. ఇలాగా కారం వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టండి. సిమ్లో కాలేక మళ్ళీ తిరగేసి కాల్చండి. మీకు పళ్ళల్లో నిప్పులు రాజేస్తారు కదా, అదే బెడ్లు రాజేసుకొని ఉన్న దాని మీద ఇలా ఎత్తడి పైన పెట్టుకొని మీద నిప్పులు కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇలాగ అటు ఇటు కాల్చుకోండి. ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. చూసారా, దీనికి చట్నీ నేను అరటిపువ్వు పులుసు తింటున్నానండి. మళ్ళీ ఇంకో అట్టు వేసుకొని ఇలాగే తేనె పాకం కూడా నంచుకోవచ్చు, మనకు బాగుంటుంది టేస్ట్. ఇలా గట్టి వేసుకొని మళ్ళీని దాని మీద కారం, ఉప్పు, అల్లం ముక్కలు వేసుకొని అది పక్కన ఉడుకుతుందనగా మనం ఒక గిన్నెలో బెల్లం, ఒక చిన్న గిన్నెతో, నేను చట్నీ గిన్నెతోటి బెల్లం వేసుకొని అదే చట్నీ గిన్నెతో నీళ్ళు వేసుకున్నానండి. ఒక గిన్నె బెల్లం అయితే అరగిన్నె నీళ్ళు వేసుకొని మరగనివ్వండి. ఇలాగ తేనె పాకం వస్తుంది. ఒకసారి బాగా మరిగాక అందులోనే కొద్దిగా తేనె పాకంలోనే ఇలాగ మిరియాల పొడి కొద్దిగా మీద వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగ ఈ తేనె పాకంలో మనం నంచుకొని మినపరొట్టె తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ. చూసాను ఎంతో టేస్టీ అయినా మినపరొట్టె, అదే శనగల మినపరొట్టె చేశాను. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.